ఎందుకు చెప్పానంటే నాకు 3 మంచి కాంబినేషన్స్ ఈ సినిమాలో. సునీల్ నాకు ఇంగ్లీష్లో ఒక పిచ్చి ఫేవరెట్ నేను, జిమ్ క్యారీ. అతని ఎక్స్ప్రెషన్స్, అతను చేంజ్ ఓవర్స్ అసలు ఎవరు చేయలేరు ప్రపంచంలో. తెలుగులో ఇటువంటి నటుడు వస్తాడా అనుకున్నప్పుడు సునీల్ నేను చూశాను. సునీల్ నేను పెద్ద ఫ్యాన్ ఆ విషయంలో. హీరోగా అవ్వడం, మంచి సినిమాలు చేయడం. మళ్ళీ నా ఫస్ట్ కాంబినేషన్ సునీల్ హీరో అయిన తర్వాత ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. నేను నిజంగా చెప్తున్నాను, సునీల్ మేము ఒకే మాట అనుకున్నాం, ఆయన కూడా అన్నాడు, మర్యాద రామన్న తర్వాత నా బెస్ట్ ఫిల్మ్ అన్న ఇది. ఖచ్చితంగా నేను చెప్తాను. నేను పొగడ్డం ఎక్కువ నాకు ఇష్టం ఉండదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఈ సినిమా డబ్బింగ్ చెప్పాను, ఈ సినిమా త్రూ అవుట్ షూటింగ్ చేశాను. సునీల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద కెరియర్. ఇట్ ఇస్ సునీల్స్ బ్రాండ్ ఫిల్మ్. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, కామెడీ, ఎవ్రీథింగ్ టుగెదర్ సునీల్స్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా. అదేవిధంగా వీరుపోట్ల గారు ఎంటర్టైన్మెంట్తో పాటు కమర్షియల్ ఆస్పెక్ట్స్ కలుపుతూ ఆర్టిస్ట్కి ఫోకస్ ఇస్తున్నటువంటి మనకున్న రేర్ డైరెక్టర్స్ వీరుపోట్ల గారు. చాలా రోజులుగా మేమిద్దరం జిమ్ మేట్స్ కూడా. నేను ఎప్పుడు అడగలేదు ఆయన్ని, కానీ ఉండేది మనసులో ఎప్పుడన్నా మీరు కలిసి చేద్దామని. నా అదృష్టం వీరుపోట్ల గారితో ఇటువంటి ఫిల్మ్లో ఇటువంటి క్యారెక్టర్ చేయడం. ఆ క్యారెక్టర్ ఏంటో తర్వాత చెప్తాను. అదేవిధంగా అనిల్ సుంకర్ గారు, ఏకే ఎంటర్టైన్మెంట్స్, వన్ ఆఫ్ అవర్ టాప్ బ్యానర్స్. మంచి సినిమాలు ఇస్తూ, క్వాలిటీ సినిమాలు ఇస్తూ, హై రేంజ్లో ఫ్లై అయ్యే బ్యానర్స్. ఓ రకంగా ఈ సినిమా నేను చేయడం కూడా ఈ బ్యానర్లో చేయాలని నా కోరిక ఉండేది, చేస్తున్నాను. వెరీ 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 లాంగ్ టైం ఇలా కలిసి నవ్వుకుంటూ సరదాగా అందరూ కలిసిమెలిసి చాలా మొన్న ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసింది కానీ ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద చేస్తుంది కానీ యూ కెన్ ఫీల్ దట్ ఎవ్రీబడీస్ ఫీలింగ్ హెస్ కమ్ అవుట్ ఫ్రమ్ దర్ హార్ట్. మనసులోంచి వచ్చిన ఆనందం, మనసులోంచి వచ్చిన సంతోషం ఇదంతా మెయిన్గా ఎస్పెషలీ స్టార్ట్స్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ సైడ్. ప్రొడ్యూసర్స్, ఈ ప్రొడ్యూసర్స్లో అనిల్ సుంకర్ గారు, కిషోర్ గారు అండ్ ద ప్రొడక్షన్ మేనేజర్స్ రాంబాబు గారు, అంజిరెడ్డి గారు అండ్ ఎవ్రీబడి, ఇట్ స్టార్ట్స్ దేర్. అక్కడ వాళ్ళు ఎలాగుంటే మిగతాదంతా అలా తయారవుతుంది. సో ఐ షుడ్ కంగ్రాచులేట్ ప్రొడ్యూసర్స్ అండ్ ద ప్రొడక్షన్ టీమ్ అండ్ దెన్ కమ్స్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్. దెన్ డైరెక్టర్ గారు, డైరెక్టర్ ఎలా ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు అలా ఉంటారు. డైరెక్టర్ గారు ఎంత సీరియస్ రైటరో, మంచి రైటరు, అలాగే మంచి డైరెక్టరు, అలాగే సరదాగా ఉండే మనిషి. ఈజ్ ఎ వెరీ యంగ్ మ్యాన్ అండ్ చాలా సరదాగా అసలు ఏమన్నా అంటానే ఉంటారు ఎంతసేపు. ఈ కీప్స్ లాఫింగ్. ఫన్ హౌస్, యా, ఈయన అన్న ఫన్ హౌస్ అంటే అన్నది ఆయనకి వచ్చింది. ఫస్ట్ నుంచి రావాలంటే ఇది ప్రతి సినిమాలో ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పేదే. బట్ ఐ షుడ్ థ్యాంక్ వీరుపోట్ల గారు ఫర్ bringing me into this project. Thank you so much, sir. The support that you gave was great, and I don't think any director will support a music director like you. And whatever the output is, I mean, whatever you heard is because of Veeru garu, and I really thank him a lot. And next, Sunil Anna work cheyadam, it's a great honor. I've been a great fan of Sunil Anna. And oka great thing entante Sunil Annaki intavaraku naanagaru music cheyaledu, nenu chesanu. So it's a great thing for me, and working for AK Entertainments was an amazing experience, and I really thank Anil Sunkar garu for getting me into this project again. Thank you so much, sir. The amazing producer Anil sir, talented director Veeru sir, a beautiful human being Sunil garu. వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ లో నేను హీరోయిన్ గా చేయడం ఐ ఫీల్ సో 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 లక్కీ. ఉమెన్ అన్నారు కదా, కరెక్ట్ చెప్పారు ఆవిడ. ఎందుకంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు, హీరోయిన్ అంతే. బ్యాక్ ఇప్పుడు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనిల్ సార్, మీరు అంటే మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ యువర్ టీమ్. అండ్ అంతేకాదు ఈ మూవీ చేయడం వల్ల ఐ గాట్ సో మెనీ ఫ్రెండ్స్. ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ రాజా సార్, చరణ్, దేవరాజ్ సార్.
స్పెషల్ థ్యాంక్స్. నేను మా దేవరాజ్ సార్కి అందరూ ఏమని పిలుస్తారంటే అయ్యయ్యో దేవరాజ్ అయ్యయ్యో అని. అయ్యయ్యో సుష్మా సరే నిక్కమ్మా, అయ్యో చూసుకోమ్మా అది ఇది. సో టు బీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ టీమ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ నరేష్ సార్, బెనర్జీ సార్ అండ్ స్పెషల్లీ రిచా నాకు మంచి ఫ్రెండ్ అయింది మూవీ ద్వారా. అండ్ రేపు మా మూవీ రిలీజ్ అవబోతుంది. అందరూ చాలా ఎక్సైటెడ్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, నేనంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. సో అందరూ రేపు వెళ్ళి థియేటర్స్లో మూవీ చూడండి. థ్యాంక్ యూ. First of all, I want to thank my producer Garu, Anil Sunkara Garu, for giving me this opportunity, because today I am standing here only and only because of him. And Kishore Garu, of course. And I want to thank my director Garu for giving me such a good role, Sanjana's character. This is a very, very different role from what I have done before. And I am very, very excited about it. And I want to thank Sunil Garu for tolerating both of us throughout and being so cooperative. And yeah, 1 second. And being so cooperative. And Sushma Garu for being so nice, friendly with me throughout. I don't know. I want to thank Devraj. Special thanks to Devraj Garu. As I always say, director is the captain of the ship, but cameraman is equally important. He presented all of us so well in the movie, so I want to thank him. I want to thank music director Sagar Garu for composing such a nice music for our film. And Charan Rajaravindran Garu. నేను రాశారు, డైరెక్ట్ చేశాను, అందరికీ తెలిసిందే. ఏ సినిమా అయినా కానీ ఏ ఒక్కరు ఏం చేయలేరు, టీం అనేదే ఉండాలి. ద కెప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్. డెఫినెట్గా ఇడిగోల్డ్ ఐ ఈజ్ ఏ టీమ్ ఎఫర్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనిల్ గారు అండ్ సునీల్, వీళ్ళిద్దరూ నాకు డ్రైవింగ్ ఫోర్సెస్ యాక్చువల్లీ. సో వాళ్ళిద్దరి వల్లనే ఈ సినిమా చాలా మంచి ప్రోడక్ట్ అయిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అనిల్ గారు అండ్ సునీల్. దూసుకెళ్తా తర్వాత నాకు గ్యాప్ వచ్చింది, ఒక 2 years. ఫస్ట్ ఇయర్ సరే చేద్దాం, ఒక కమర్షియల్ ఫిల్మ్ చేద్దాం, ఎందుకంటే అందరూ అవే అడుగుతారు, వీరు నువ్వు అవే చేస్తావు అవే చెయ్యని. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి నాలో థింకింగ్లో మార్పు వచ్చింది. ఈ కమర్షియాలిటీ, ఈ ఎంటర్టైన్మెంట్, ఈ వాల్యూస్ ఉంటూనే కొంచెం హట్కేగా వెళ్దామని చెప్పేసి, సో అలా కొంచెం డిఫరెంట్గా వెళ్దాము అని ఆలోచించినప్పుడు ఈ థాట్ వచ్చింది. ఇమ్మీడియట్గా అనిల్ గారికి చెప్పిన మరుక్షణం ఆయన ఇమ్మీడియట్గా లెట్స్ గో హెడ్ అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ దిస్ థింగ్, ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్. తర్వాత ఈ సినిమా ఇమ్మీడియట్గా చెప్పాల్సింది, ఫస్ట్ థాట్ నుంచి మొన్న క్యూబ్ చెకింగ్ దాకా కూడా నాతో ఉన్న శ్రావణ్, స్క్రిప్ట్ కోఆర్డినేటర్ తను. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్. నా బర్త్డే చాలా చాలా తీసుకున్నావు నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ దేవరాజ్ అండ్ శ్రావణ్కి ఇంకొక థ్యాంక్స్ కూడా చెప్పాలి, దేవరాజ్ని పరిచయం చేసినందుకు. దేవరాజ్ సచ్ ఏ నైస్ హ్యూమన్ బీయింగ్. రత్నవేలు దగ్గర అసిస్టెంట్గా చేశాడు, తమిళ్లో 2-3 ఫిల్మ్స్ చేశాడు, ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాడు. నాకు కొంచెం వేరే లాంగ్వేజ్ వాళ్ళతోటి నేను వర్క్ చేయగలను, లేదు నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది అని నాకు చిన్న భయం ఉండేది. తను చాలా తొందరగా కలిసిపోయి ఈ సినిమాలో దేవరాజు పడిన కష్టం ఇందాక బెనర్జీ గారు చెప్పారు. అంటే బెనర్జీ గారి మీద కోపం నేను చెప్తాం ఫస్ట్ టైం అనుకున్నాను యాక్చువల్లీ. లాస్ట్లో చివరికి వచ్చేటప్పటికి మేము కొంచెం కాంబినేషన్స్ వల్ల కొంచెం స్పీడప్ చేయాల్సి వచ్చింది, చాలా హడావుడిగా చేయాల్సి వచ్చింది. ఆ టైంకి వచ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అంతా లాగేసింది. లెఫ్ట్ హ్యాండ్ లాగడం అంటే లిటిల్గా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం. మేము అందరం వణికిపోయాం. అనిల్ గారు కూడా ఏమండి మనం వేరే క్లాష్ పెట్టేసుకున్నామండి, తనకు అంత ఇదిగా. నేను కూడా దేవరాజు వదిలే క్లాష్ పెట్టేద్దాము, ఉన్నట్లు పర్లేదంటే, లేదు సార్ ఇంపార్టెంట్ సీన్స్ కదా నేను వస్తాను. వచ్చి ఆ చెయ్యి ఒక పక్కన చెయ్యి ఇరిగిపోయిన కట్టుకుంటారు, అలా కట్టేసుకొని అలా చేశాడు.
దేవరాజ్, థ్యాంక్ యూ వెరీ మచ్ దేవరాజ్. మీ కష్టం అంతా దానిలో కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇందాక నేను దొరికినప్పుడు ఒక్కళ్ళిద్దరు చప్పట్లు కొట్టలేదు, సుహాస్, ఆర్పి అనుకుంటా, సరే గుర్తుంటారు. సో అందరూ అండ్ శ్రీపాల్ నాకు బిందాస్ నుంచి ఉన్నాడు. తన కష్టం అలాంటి కాదు. అండ్ తర్వాత మిగతా టెక్నీషియన్స్ అందరూ, అంటే భాను ఈజ్ నాట్ ఓన్లీ గ్రేట్ కొరియోగ్రాఫర్, ఈజ్ ఎ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఈ సినిమాలో 3 పాటలు కొరియోగ్రాఫ్ చేశారు. ఈ 3 పాటలు మీకు అద్భుతంగా నచ్చుతాయి. తన సూపర్ యాటిట్యూడ్ భాను. ప్లీజ్ నెక్స్ట్ సినిమాలో కూడా దయచేసేసి నాతో కలిసి వర్క్ చేయి. హ్యాస్ అ వండర్ఫుల్ యాటిట్యూడ్. అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో సునీల్ డాన్సర్స్, అఫ్ కోర్స్ సునీల్ సూపర్ డాన్సర్, అది అందరికీ తెలిసింది. 3 పాటలు కూడా అద్భుతంగా చేశారు. అండ్ రాజ్ సుందరం ఈజ్ వరల్డ్ క్లాస్, మీకు తెలిసింది. ఒక పాట చేశారు, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది, ఆడియన్స్కి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అండ్ గణేష్ మాస్టర్ ఫైట్స్, మెయిన్ ఫైట్స్ 2 ఆయన చేశాడు. 3 ఫైట్స్ చాలా చాలా అప్రిషియేషన్ వస్తుంది 3 ఫైట్స్ కూడా. తర్వాత రియల్ సతీష్ వీళ్ళు కూడా బాగా చేశారు. అండ్ ఇంకా సాగర్ నేను ఆర్డర్లు చెప్పలేదు, బ్రెయిన్ యాక్చువల్గా ఒక 10 days నుంచి సరిగ్గా నిద్ర లేక బ్రెయిన్. సో సాగర్, నేను దూసుకెళ్తా వర్క్ చేసేటప్పుడు నేను సాగర్ ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు చూశాను. నాకు సాగర్ యాటిట్యూడ్ అర్థమైపోయింది, చాలా పాజిటివ్ మైండ్. అంటే ఓకే ఇలా చేసి ముందుకెళ్తాం, అంతేగాని ఒక బాగున్న తర్వాత తన ఎనర్జీ లెవెల్స్ ఆగిపోవు. నేను ఇప్పుడు బిలీవ్ చేస్తుంటాను. చాలామంది క్రియేటివిటీ బాగుంది అనగానే ఆగిపోద్ది. ఇంతకంటే కూడా బాగా చేద్దామా అనుకున్న వాళ్ళే యాక్చువల్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు సినిమాని. సాగర్ అలా ఆలోచించే పర్సన్. నేను దూసుకెళ్తా గమనించేసి ఇమ్మీడియట్గా మనం నెక్స్ట్ చేస్తాం. తను బిలీవ్ చేసేది లేదు తెలియదు. తర్వాత సునీల్ కన్నా అనిల్ గారికి చెప్పిన మరుక్షణం అనిల్ గారు ఇమ్మీడియట్గా లెట్స్ గో హెడ్ అండి, మా ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ ఎక్సీడ్ చేశాడు. పాటలే కాదు, పాటలు 4 పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రేపు థియేటర్లో స్క్రీన్ మీద ఇంకా చాలా చాలా బాగుంటాయి. ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, మా సినిమాలో ఆ ఎమోషన్ సీన్స్ అయితేనేమి, యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ సీన్స్. యాక్షన్ అంటే బండ ఫైటింగ్ అట్లా ఉండదు, సిచ్యువేషన్ పరంగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్. అది యాక్చువల్గా రేపు బ్రహ్మాండంగా తీసాడరా అని తీరు వస్తుంది మ్యూజిక్ వల్ల యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ సాగర్. అండ్ సునీల్ అన్నాడు, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు సాగర్ అనగానే మనిషి గారు అబ్బాయి అంటారు, తొందరలోనే మనిషి సాగర్ వాళ్ళ ఫాదర్ అనే స్థితికి వస్తాడని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అండ్ ఈజ్ టూ గుడ్. అండ్ తర్వాత 2 బ్యూటిఫుల్ లేడీస్ సినిమాని కంప్లీట్లీ బ్యూటిఫై చేశారు. సినిమా అంతా అందంగా తయారు చేశారు వాళ్ళిద్దరు నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ లేడీస్, వెరీ గుడ్ యాక్టర్స్ అండ్ వెరీ గుడ్ మంచి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు. ఏనాడు కూడా ఈ ట్యాంట్రమ్స్ ఇవి ఎప్పుడూ చూపించలేదు. వాళ్ళకి మంచి ఈ సినిమా తర్వాత మంచి సినిమాలు వస్తే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దే ఆర్ టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సుష్మా అండ్ రీచా. అండ్ అఫ్ కోర్స్ మన సినిమా నేను ఎప్పుడు బిలీవ్ చేస్తున్నాను, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ యాక్టర్లు ఉన్నారు. ఒక ఫేమస్ డైరెక్టర్ చెప్పినట్టుగా, యాజ్ ఎ డైరెక్టర్ నీ జాబ్ చాలా ఈజీ, గుర్తుంచుకో, నువ్వు చేయాల్సిందంతా ఏం లేదు, మంచి ఆర్టిస్ట్ని టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకో, తర్వాత సైలెంట్గా తప్పులు చేయకుండా ఉండి చాలా సినిమా సూపర్ హిట్ అవుతుంది. సో మన సినిమాలో అంత గొప్ప యాక్టర్లు టెక్నీషియన్ అందరూ ఉండటం వల్ల నేను రేపు థియేటర్లో ఎలివేట్ అవుతాను. సినిమా డైరెక్టర్ బాగా చేశాడు అంటారు, బికాస్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. నరేష్ గారు, బెనర్జీ గారు అండ్ ఆఫ్ కోర్స్ చరణ్, పునీత్ సార్, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండం చేశారు క్యారెక్టర్లు. అండ్ మిగతా టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ తను చాలా 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 అద్భుతంగా, చాలా అంటే దానికి చాలా ఈస్థెటిక్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్తాండ్ వెంకటేష్ గారు, ఆయన సినిమాకి చేస్తారు, ఆయన
ఆయన వల్ల ఈ సినిమా అసలు యాక్చువల్లీ కూర్చుంటే అలా ఫినిష్ అయిపోద్ది. అండ్ మిగతా అందరూ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సునీల్తో 4 years నుంచి చేద్దాం అనుకుంటున్నామండి. ఏది చేయాలి కనీసం ఒక 20 scripts విన్నాను. కాకపోతే ఐ వాంట్ ఎ స్క్రిప్ట్ వేర్ ఎనీవన్ కాన్ డూ, అంటే తెలుగు ఇండస్ట్రీలో సునీల్ ఒక్కడే చేయగలడు అనే స్క్రిప్ట్ మాత్రం సునీల్తో చేద్దాం అనుకున్నాను. అండ్ వీరు చెప్పగానే ఇమీడియట్గా నచ్చేసింది. అండ్ వీరు అంటే మేమిద్దరం ఒకేసారి జర్నీ స్టార్ట్ చేసాం తెలుగు ఇండస్ట్రీలో. బిందాస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నామండి. ద బెస్ట్ థింగ్ అబౌట్ వీరు ఈజ్ తను వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. బెస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, నాకు ఇవాళ సీన్ నచ్చలేదంటే నెక్స్ట్ డే కల్లా 5 scenes వస్తాయండి, 5 alternatives. హీఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ డూ ఇట్. అండ్ ఈ మూవీ కూడా ఇట్స్ కంప్లీట్లీ హిస్ హార్డ్ వర్క్, డే అండ్ నైట్, రాత్రి తెల్లవారులు దాని గురించి తప్ప వేరే దేని గురించి కూడా ఆలోచించకుండా ఏది ఆలోచించడు. అండ్ ఓన్లీ ప్రాబ్లం విత్ వీరు ఈస్ నేను తను గట్టిగా ఏమనలేను డైరెక్ట్గా. సో శ్రీపాల్, రవీంద్ర మిమ్మల్ని తిట్టేవాడిని. అండ్ అంటే ఐ నో హిస్ స్ట్రెంగ్స్ అండ్ హీస్ ద మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్ whom I worked with. చాలా మందితో వర్క్ చేశానండి, బట్ వీర్ ఈజ్ ద మోస్ట్ ప్యాషనేట్ అమంగ్ ఆల్. అంటే తను ఇంకా సినిమా తప్ప వేరే ఏ ఆలోచన రాదు. హీ డజంట్ నో ఎనీథింగ్, హీ జస్ట్ లివ్స్ ఆన్ ద మూవీస్. అంటే చూడటానికి అలా ఉంటాడు. వెన్ హీ ఈజ్ ఇన్ ద సెట్ యూ కెన్ ఫైండ్ హిస్ డిటర్మినేషన్. అండ్ నిన్న కూడా ఆఖరికి ఒక షార్ట్ కోసం నేను నైట్ కాల్ చేసి ఏదో విధంగా అండి అది. అంటే తన పదే తపన నో వన్ కెన్ ఎవర్, అంటే ఒక స్టేజ్ వేసి వదిలేస్తారండి, అయిపోయింది మన పని అయిపోయింది అని వదిలేస్తారు. హీస్ నాట్ లైక్ దట్. అండ్ ఐఎమ్ గ్లాడ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఐ విల్ బి వర్కింగ్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. కాంబినేషన్ షుడ్ బి యాజ్ గుడ్ యాజ్ మర్యాద రామన్న అనుకున్నాము. వి మే నాట్ రీచ్ మర్యాద రామన్న, అంటే క్లాసిక్ తో వి డోంట్ వాంట్ టు కంపేర్, బట్ దిస్ ఇస్ ఎ ఫిల్మ్ which will be creating a new genre in Telugu industry. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీవన్ పాతగా ఉంది, అది పాతగా ఉంది, ఇది పాతగా ఉంది అంటారు. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్, ఒక్క సీన్ పాత చూపిస్తే కనుక ప్రైజ్ ఇస్తాను. అఖిలి బికాస్ హీఈస్ అసోసియేటెడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నేను మా సినిమాలు అన్నింటిలో చిన్న రోల్స్ ఇస్తున్నాము, బట్ ఐ వాంటెడ్ హిమ్ టు వర్క్ హార్డ్ అండ్ గెట్ ఆన్ హిజ్ ఓన్. ఈ మధ్య కాలంలో నేను ఇన్ని సినిమాలు చేశాను, చాలా సినిమాలు సెట్లకి వెళ్ళాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాకు ఒకళ్ళు లేదా ఇద్దరు నచ్చేవారండి. టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నచ్చింది ఫస్ట్ టైం నాకు. అంటే ఎవరి కాళ్ళే వాళ్ళు, కొంతమంది అయితే హీరోలకి పోటీగా కూడా ఉంటారు. కొంచెం ఫేస్ లైజ్ చూడండి ఎవరన్నా. అయితే నిజంగానే నేను చాలాసార్లు చాలా చోట్ల అన్నాను, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి వెయిటింగ్ అండి. ఫ్యాక్ట్ అయితే అంత ఆశగా ఉన్నాను ఈ సినిమా మీద. మర్యాద రామన్న తర్వాత నా సినిమాల్లో నిజంగా మనస్ఫూర్తిగా అందరూ ఏమాత్రం తేడా లేకుండా అందరూ కూడా ఇది మంచి సినిమా సునీల్ సినిమాల్లో అని చెప్తారండి మర్యాద రామన్న తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లో నన్ను బెనర్జీ గారు, నరేష్ గారు, పోసాన్ గారు, పృథ్వీ గారు అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి నన్ను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడిని చూసుకున్నట్టు చూసుకుంటారన్నమాట. అది నా అదృష్టం ఫ్యాక్ట్. అలాగే ఇంక వీళ్ళిద్దరు మా సినిమాలో ఈ హీరోలు వీళ్ళిద్దరు, నేను హీరోయిన్ ఇందులో. అయితే వాళ్ళిద్దరు దెబ్బకి ఇంకా పక్కన నుంచోలేడండి. మామూలుగా ఇద్దరు ఆడవాళ్ళు కలిసి దెబ్బలాడుకుంటారు అనుకుంటాం, కాదండి వీళ్ళిద్దరూ బాగా కలిసిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు అన్నమాట. అందు గురించి మనం ఎవరో ఇంక పక్కన నుంచోలేం, వాళ్ళే మన మీద సెటిల్ అయ్యేస్తుంటారు. మనం ఇలా తిరిగితే ఒక వంక పెడతారు, ఇలా తిరిగితే ఒక వంక పెడతారు, వాళ్ళ నుంచోళ్ళు తెలియదు మనకి. ఈ సినిమా చెప్పాను కదండి, మర్యాద రామన్ DVD ఒకటి కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక DVD రిలీజ్ అయ్యాక ఒరిజినల్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటాను, దాచుకుంటాను.
నాకు వీరు లైఫ్లో నాకు ఇచ్చిన గొప్ప వరం ఈ సినిమా ఫ్యాక్ట్. అలాగే మా ప్రొడక్షన్ టీం, అంటే మీరు ఏం చెప్పినా ఇది పాసిబుల్ కాదనే వర్డ్ అసలు వినరు లైఫ్లో. షూటింగ్ జరిగిన వాళ్ళు రాత్రి అయినా పగలైనా, లాస్ట్లో అయితే సార్ అలా కాదు సార్ కొంచెం ఇదిగా ఉంది, మేము అంటే రాత్రి పగలో బాగా గట్టిగా కష్టపడి పనిచేసామండి. ఎందుకంటే స్టోరీకి సంబంధించి లొకేషన్స్ రియల్ లొకేషన్స్లో తీశారు, అందు గురించి లొకేషన్స్ కొంచెం లాంగ్ ఉండేవి. సో ట్రావెలింగ్ టైం కూడా ఎక్కువ పట్టేది. సో అందు గురించి మాకు ఎక్కువ రోజులు పట్టింది. ఆ టైంలో ఆ ఎపిసోడ్ తీసినప్పుడు వర్షం ఎపిసోడ్ జరిగిందండి ఒకసారి. వర్షంలో ఫైట్ డైలాగులు అది జాగ్రత్తగా లంగ్స్లోకి లైట్గా రెయిన్ అది కొంచెం మింగేసినట్టు ఉన్న వాటర్, అది నేను కొంచెం లంగ్స్లో వాటర్ అది వెళ్ళినట్టు ఉంది. తర్వాత సిమెంట్ క్వారీ దగ్గర ఫైట్ చేసాం. ఆ లంగ్స్లో వాటర్ సిమెంట్ కలిపి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ అయినాయి. సో అయితే మరి ఇంటీరియర్స్ ఎలాగా ప్లాన్ చేయడం, క్లాతింగ్ వర్క్ అది ఉండాలి, కర్టన్స్ అయ్యి ఎలాగా అనుకుంటే జూట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం తర్వాత షూటింగ్కి. సో జూట్ ఫ్యాక్టరీలో నూగు ఉంటుంది కదంటే దారాలది, అది కూడా జాగ్రత్తగా లోపల వేసుకుని కర్టన్స్ కూడా ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు టోటల్ ఇల్లు రెడీ అనుకుని అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి కమాండ్ 2 సిలిండర్లు ఎక్కించండి, సాయంత్రం ఆడియో ఫంక్షన్ ఉందని, అప్పుడు వేరే సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతుంటే దానికి వెళ్ళానండి. అంటే ఈ విషయం నా ట్రబుల్ నవ్వుతా చెప్తున్నానంటే నాకు ఈ సినిమా టీం కానీ సినిమా కానీ ఎంత కిక్కిచ్చి ఉంటుందో ఆలోచించండి. అయితే చరణ్ చాలా ఎంకరేజ్ చేస్తాడు నన్ను. ఏంటంటే అవును ఒక్కోసారి నాకు నిజంగా కోపం వచ్చిన క్షణాలు ఉన్నా సరే తను అన్న సున్లను చాలా మంచోడు అంటంతో నాకు నిజంగా కోపం కూడా నేను ఆపేసుకుని హ్యాండ్ అవుతా చూసి అంటే ఆ రకంగా చాలా నా పేషెన్స్ కూడా తన కారణం అయ్యాడు. అలాగే రాజారాణి గారు ఎప్పటి నుంచో ఆయన బాగా ఎటకారం ఎక్కువ. ఆయన ఏ క్యారెక్టర్ ఆయనకి ఇచ్చినా సరే ఆయన ఏదైనా ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా చెప్పేస్తారు. అలా ఓపిక అనేది అంటే ఉండగానే అవసరమైన విషయాల్లో ఉంది, అనవసరమైన విషయాల్లో ఓపిక లేదు అసలు. సో ఆయన ఇలాగ అన్ని సీరియస్ క్యారెక్టర్లు చేశారు. ఫస్ట్ టైం నాకు కూడా చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ ఆయనది చేసిన వాటిల్లో. దీని తర్వాత అన్నీ ఆయనకి గ్యారంటీగా కామెడీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే అక్షయ్ చాలా సింపుల్గా ఉంటాడు, చూడటానికి ఏమీ తెలియనట్టు. ఇంటికాడ వాళ్ళ అన్నయ్య అంటాడంట, నేనైతే యాక్టింగ్ చేస్తాను, మరి నువ్వు ఏదన్నా మరి ఆలోచించుకో ప్రొఫెషన్ అని. చాలా బాగా చేశాడు తను. అలాగే భాను గురించి ఎవరన్నా పొగిడితే నాకు విపరీతంగా షర్ట్ టైట్ అయిపోతూ ఉంటుందండి ఇలా. ఎందుకంటే భాను అంటే నా ప్రొడక్ట్ అని ఫీల్ అవుతాను నేను తీసుకొచ్చాను అని. తనలా నేను డ్యాన్స్ చేసిన రోజుని ప్రపంచంలో ఎవరికైనా నేను సవాల్ చేయొచ్చు, నాలా ఎవరు చేయలేరని. అంత అద్భుతంగా చేస్తాడు తను. నాకు 3 సాంగులు చాలా అద్భుతంగా చేసి పెట్టాడు. అలాగే రాజసుందరం గారు ఇక్కడ లేరు, నాకు చాలా మంచి ఫ్రెండ్, అన్నయ్య అని పిలుస్తాను ఆయన్ని. ఆయన ఎక్స్ట్రాడినరీగా చేసి పెట్టారు సాంగ్. అండ్ మహతి, సాగర్ మహతి అనే ఆయన మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండి. చాలా గొప్పగా 4 పాటలు ఇచ్చారు, చాలా అద్భుతంగా రికార్డింగ్ చేశారు. సో సాగర్ మహతి గారికి ఫాదర్ కూడా ఉన్నారండి, ఆయన పేరు మణిశర్మ. శర్మ గారు మీరు ఏమైనా అనుకున్నా సరే కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆల్ ద బెస్ట్ సాగర్. ఎస్పెషల్లీ హీఈస్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అంటే తనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇందాక వీరు చెప్పినట్టు ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత బాగుంది అని వదిలేకుండా ఇంకైనా ట్రై చేద్దాం లాస్ట్ మినిట్ దాకా అని ఎంతో తపనతో ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళని సరస్వతీదేవి ఎప్పుడు వదిలిపెట్టదండి, లైఫ్ లాంగ్ అతనితో ఉంటుంది సరస్వతీదేవి. అండ్ ఇంకా నేను ఫైనల్గా నాకు చెప్పాల్సింది డార్లింగ్ గురించి. అంతకుముందు అనిల్ గారి గురించి చెప్తాను. ఆయన గురించి అనిల్ గారిది నాది ఏదో అంటే ఆయన ప్రొడ్యూసర్ గారు నేనేదో ఆ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తున్నాను లేదండి అసలు. ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఆల్రెడీ నేను అమెరికా వెళ్ళినప్పుడే అనిల్ గారు మామూలుగా ఫ్రెండ్, నాకు ఆయన ఇంటికి వెళ్ళాను, అక్కడ ఉన్నాను కూడా 2 days. అంటే సచ్ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్ అండి. నేను రేర్గా చూశాను అలా. అంత అంటే కొంచెం డిగ్నిటీ ఉండి, కొంచెం కూల్గా ఉండి, మెచ్యూరిటీ ఉండి, ఎస్పెషల్లీ సినిమా మీద ప్యాషన్ ఉన్నాయి. అనిల్ గారు ఈజ్ నాట్ ఏ ప్రొడ్యూసర్ అండి, ఈజ్ ఎ మేకర్. మేకర్స్ తక్కువైన తెలుగు ఇండస్ట్రీలో ఓ మంచి మేకర్ అనిల్ గారు. ఇంకొప్పుడు చెప్తాను నేను నీట్గా. వీరు పొట్ల ఇప్పుడు మేము ఆల్మోస్ట్
19 సంవత్సరాల క్రితం స్ట్రగ్లింగ్ డేస్లో ఉన్నప్పుడు ఒకే సందులో ఒకే మెస్ ఎక్కువసార్లు వాళ్ళ రూమ్లో కూర్చొని నేను గడిపాను. మా రూమ్ పక్కనే రూము. ఆల్మోస్ట్ చాలా రోజులు అక్కడే సాయంత్రం అయితే కూర్చునేవాడిని. తను గొప్ప రైటర్ అవుతాడని అనుకునేవాడిని. నువ్వు వస్తా అంటే నేను వద్దంటే నా వర్షం ఆ సినిమాలు అన్నిటికీ నా క్యారెక్టర్ కోసం ఎంతో ఫైట్ చేసి సెకండ్ హాఫ్లో కూడా నా క్యారెక్టర్ రన్ అయ్యేలా చేసిన వ్యక్తి తనేనండి. తను నాకు డార్లింగ్ ఇలా లైన్ ఐడియా వచ్చింది అంటే నా అనిల్ గారికి ఆల్రెడీ చెప్పాను నేను, నాకు నచ్చింది ఆయనకి కదా, నీతో ఒకసారి చెప్తానంటే నా క్యారెక్టర్ ఏంటన్నాను. ఒక కేఫ్లో ఇద్దరం కూర్చుని ఒక కాఫీ షాప్లో 10 నిమిషాలు నా క్యారెక్టర్ చెప్తే సరిపోద్దని కథ అంటే నేను విన్నానని చెప్పాను. ఎందుకు చెప్పనండి, నేనేనా బుక్ నేను మాట్లాడితే నాది చాలా సబ్స్టాండర్డ్లో ఉంటుందేమో అని టెన్షన్. ఎందుకంటే తను అంత కష్టపడతాడు సినిమా గురించి. గ్రేట్ రైటరు, గ్రేట్ మేకర్. ఇందాక రాజేంద్ర గారు అన్నట్టు మధ్యాహ్నం 1 గంటకి అందరికీ బ్రేక్ అని చెప్పి తను ఇలా తిరిగి చూస్తుంటాడు నెక్స్ట్ షాట్ ఎక్కడ పెట్టాలని. దాదాపు నన్ను అన్నాడు భోజనం చేసేస్తే పని అయిపోద్ది నడని నేనే తీసుకెళ్తూ ఉంటాను. భోజనం కూడా మర్చిపోతాడండి పని గురించి. 4 దాకా షూటింగ్ చేసినా మళ్ళీ 6 వచ్చేస్తాడు. ఇదంతా వదిలేసి అక్కడో సీన్ చేస్తున్నాం అకార్డింగ్ టు ఆర్టిస్టులు కాంబినేషన్ వల్ల ఇక్కడో సీన్ చేస్తున్నాం. ఇక్కడ లైటింగ్ చేసి రెడీ టేక్ అని యాక్షన్ అని కట్ ఓకే అని మళ్ళీ పరిగెట్టుకెళ్ళి అక్కడ లైటింగ్ చేసుకో అంటే 2 సీన్లు అట్ ఏ టైం ఒకే లొకేషన్లో తీసిన డైరెక్టర్ నేను చూసింది ఫస్ట్ టైం అండి. ఇంత మంచి టీం కలిపి నాకు ఇచ్చిన ఫస్ట్ టైం పండగకి నా సినిమా వస్తుందండి. నాకు ఇచ్చిన ఈ పండగకి కానుకండి ఈడు గోల్డ్ హే. అందు గురించి యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు గోల్డ్ హే.